గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడంటే పొద్దున బయట తిరుగుతున్నారు అనుకుంటున్నారేమో. మరి కాసేపట్లో చల్లపల్లి స్టేషన్కి వెళ్తున్నా, రైల్వే స్టేషన్. సో రాజమండ్రి వెళ్తున్నా యాక్చువల్గా చెప్పాలంటే. సో మా పిన్న వాళ్ళది గృహప్రవేశం ఉంది. సో నేను ట్రైన్ బుక్ చేశాడు మా అన్న. సో ఇక్కడ నుంచి చల్లపల్లి వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ పైన ఉంటుంది. సో 1 అవర్ ముందే బయలుదేరాలి, తప్పదు ఇంకా. సో ట్రైన్ వచ్చేసి 8:40కి ఉంది. చలి మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే. సో అది నేను నైట్ కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. సో వారిపోతే ఇంకా వెళ్ళాలి. ఆరబెట్టేసేయాలి ముందే, వారిపోతే సర్దుకొని వెళ్ళాలి. ఇంకేముంది, అదే ఇవి తీసుకోవడానికి వచ్చాను కిందకి. క్యాలెండర్స్ మా ఆఫీసులో ఇచ్చారు, ఒక నచ్చినాయి కాబట్టి తీసుకున్నా, లేదంటే నాకు వద్దు ఇది. సో మా పిన్న వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అంటే పండగలకి సపరేట్గా ఉంది, కాలం ఉంది, చూపిస్తాను నాకు. సో అలాగా సపరేట్గా ఉన్నాయి, వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నా నేను. బాగుంది క్యాలెండర్ కూడా. సో అందుకని కిందకు వచ్చాను. డిక్కీలో ఉన్నాయి, మళ్ళీ మర్చిపోతానేమో అని పోయేటప్పుడు. సారీ. సో బట్టలు తీసుకోవడం కూడా అయిపోయింది. సేమ్ కిందకి వెళ్ళాలి. ఇక్కడ మా హాస్టల్లో వంటలు చేస్తున్నారు, చూపిస్తా చూడండి. ఏం సీటు, ఏం చేస్తున్నావు? కర్రీ ఏం చేస్తున్నావు? బీరకాయ పులిహారమే కదా? సరే సరే. సో పులిహారం అంట. లాస్ట్ టైం వీడియో చూసిన అర్థమవుతుంది పులిహారం గురించి, కానీ బీరకాయ కాదు, నాకు నచ్చదు. చూద్దాం ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుంది. సరే మరి, ఇంక నేను పోయి రెడీ అవ్వాలి, మళ్ళీ కలుద్దాం. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాయి ఇప్పుడైతే. కింద ర్యాపిడ్ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. అన్న ఇటు వచ్చేసి వెనక్కి, ఓకేనా? యాక్చువల్గా నేను కార్తిక్ అయితే అన్నవరం వెళ్దాం అనుకున్నాం మా ఫంక్షన్ అయ్యాక, కానీ బాబు గారు హ్యాండ్ ఇచ్చారు. సరే ఇంకేం చేస్తాం, వాళ్ళ అక్కకి ఏదో ఇంటర్వ్యూ ఉందని అన్నాడు. సో నేను రాలేను, హైదరాబాద్కి వెళ్ళాలి అన్నాడు. ఒకవేళ ట్రిప్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే నేను, కార్తిక్, రేపు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి 1 డే బిఫోర్ ముందు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే సెట్ అయిపోద్ది అనుకున్నాం. ముగ్గురు కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. అప్పుడెప్పుడో వైజాగ్ వెళ్ళాము, కాలేజ్ సెకండ్ ఇయర్లోనే 3rd ఇయర్లోనే వెళ్ళాం అనుకుంటా, గుర్తులేదు సడన్గా. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మేము బయటకు పోయిందే లేదు. సో అది చూద్దాం, అక్కడికి వెళ్ళగా ట్రిప్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో. ముందు ఫంక్షన్ అయితే చూడాలి, ఆ తర్వాత ఇంకేమైనా. ఇంకొక 5 కిలోమీటర్స్లో చల్లపల్లి స్టేషన్ అయితే రీచ్ అయిపోతాం. ప్రెసెంట్ అయితే చల్లపల్లి స్టేషన్ రోడ్లో అయితే ఉన్నాము. ఏదో లోపలికి వెళ్తుంటే ఏదో ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నట్టుగా ఫీల్ వస్తుంది. చుట్టూ మొత్తం గ్రీన్గా చాలా బాగుంది. ఫైనల్లీ చల్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాం. స్టేషన్ అయితే చాలా బాగుంది బయట నుంచి. సరే లోపలికి వెళ్దాం పదండి, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. లోపల కూడా చాలా బాగుంది స్టేషన్ అయితే. ఆ హే అన్నేంటో తెలియదు కానీ చాలా బాగుంది, కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. పైన అదంతా స్టిక్కర్స్ ఏంటో అంటించారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్దాం అనుకున్నా కానీ ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్టేషన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పాన్లు లేకుండా ఉంటే తెల్లగానే ఉంటుంది, ఒకవేళ పాన్లు వేసుకుంటే మాత్రం స్టేషన్ మొత్తం మెరుపు ఎక్కుతుంది. సో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. సో వెళ్ళాలి. 6th ప్లాట్ఫామ్ మీద ఉన్నా. మన కోచ్ వచ్చేసి M1. ఇదే అనుకుంటా M1 ఇదే.
సో టైం వచ్చేసి 8:50 అయింది, ఇంకా ట్రైన్ అయితే తీయలేదు. మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే 10 నిమిషాలు లేట్ అయిపోయింది. చూద్దాం ముందు ముందు ఇంకెంత లేట్ అవుతుందో. కరెక్ట్గా 4:40కి ట్రైన్ రీచ్ అవ్వాలి. బట్ టైం చూద్దాం ఎంత అవుతుందో ఏందో. ట్రైన్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు అయితే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ గురించి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి ఇలా ఉంది స్టేషన్ అనుకున్నా. ముందుకు వచ్చాం కానీ బ్యాక్ సైడ్కి వచ్చాను నేను, ఫ్రంట్ సైడ్ రాలే ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ చూసి చిన్న స్టేషన్ అనుకున్నా. అసలు బుర్ర పోయింది నాకైతే చూడంగానే. చాలా బాగుంది. సింపుల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అందులో స్టేషన్కి ఎక్కువ, ఎయిర్పోర్ట్కి తక్కువ అన్నట్టుగా ఉన్నది. చాలా బాగుంది. మీకు అసలు సరిగా వీడియోస్ తీయలేదు కానీ బాగుంది. సో ట్రైన్ కూడా చాలానే బాగుంది. ఒక్కడు కూడా తెలుగు కూడా అయితే అవ్వడు లేడు, అందరూ హిందీ మేళమే. అది కాక నా సీట్ని కింద కూర్చుందాం అనుకున్నా, అన్న ఏసీ బుక్ చేశాడు. కొంచెం లోపల చల్లగా ఉందని చెప్పేసి స్వెటర్ కూడా వేసుకున్నాను. ఇంకా అది సరే, మరి లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. నా బెడ్ చూపిస్తా. అందరూ స్వెటర్లు వేసుకునే ఉన్నారు. ఈ మాత్రం ఇది దుప్పటి కప్పుకొని ఉంది. అందరూ లోపల చాలా చల్లగా ఉంది. లోపల అయితే ఉండలేకపోయాను కానీ. సో ఇదే నా బెడ్. ఈ అన్న చాలా మంచోళ్ళ ఉన్నాడు. నేను కింద పడుకుంటాను, నువ్వు పైకి వెళ్ళి పడుకుంటావా అంటే సరే అన్నాడు. సో నాకు నా బెడ్ ఇచ్చేసి ఆ అబ్బాయి బెడ్ నేను తీసుకున్నా. పైన వ్యూస్ ఏం కనిపించవు కదా, కింద అయితే మిర్రర్స్లో ఏమైనా చూడొచ్చు అని చెప్పి. సో అది పనిలో పని టీసీ కూడా వచ్చేసారు. సో టీసీకి టికెట్ చేపిస్తే మన పని మనం చేసుకోవచ్చు, హ్యాపీగా తినడం పడుకోవడం. అది యాక్చువల్గా ఇది ఆర్ఏసీ సీట్ అంట వాళ్ళది. సో ఒక అబ్బాయిది పైకి పంపించేసా. ఆ అబ్బాయి సీట్లో నేను కూర్చున్నాను, నా సీట్లో అబ్బాయి ఉన్నాడు. సో అది టీసీ వస్తాడు అనుకుంటూ కూర్చొని ఏదో చేసుకుంటున్నాడు ఫోన్లో. చాలాసేపు వెయిట్ చేస్తున్నా. నేనేమో టికెట్ పట్టుకొని రెడీగా కూర్చున్నా, ఏమైనా వస్తే చూపించేసి ఇంక వెళ్ళిపోవచ్చు అని. ఇంకేం చేస్తాం. కిషోర్ అడపాల 56. చాలా స్టేషన్ల తర్వాత తెలుగు వాళ్ళు ఇప్పుడే వచ్చారు. ట్రైన్ మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు మొత్తం హిందీ వాళ్ళే తప్ప తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకైతే కనిపించలేదు. సో వీళ్ళే ఫస్ట్ అనుకుంటా. కాసేపు అలాగా కూర్చొని వ్యూ చూస్తున్నా. ఈలోపు సమోసా అన్నారు. మనకా ఆగుతుందా? ఆగదు. సమోసా తీసుకున్నా, ప్లేట్ సమోసా తీసుకున్నా. 30కి 5 ఇచ్చాడు. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టేషన్ లేదు కాబట్టి చాలా బాగానే ఉంటుంది. ఎలాగో లంచ్ టైం అయిపోయింది. సో సమోసా ప్లస్ పులిహారం కలిపి కొట్టేస్తాను ఇంకా. సో అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ బీరకాయ నాకు నచ్చదు కాబట్టి సో ఇంకా తెచ్చుకోలేదు. అది మా సైడ్ అయితే పులిహార మిర్చి బజ్జీ బాగా ఫేమస్. మీరు పులిహోర కొంటే ఖచ్చితంగా మిర్చి బజ్జీ అయితే పెడతాడు, లేదా ఆనియన్ బోండా అక్కడక్కడ తగులుతుంది అంతే. కానీ ఎక్కువ శాతం అయితే పులిహోర బజ్జీ, మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మా పల్నాడు లేదా గుంటూరులో. సో ఆల్మోస్ట్ ఇంకా విజయవాడ అయితే వచ్చేసాం. ఇంకా 2 minutesలో విజయవాడ అయితే చేరిపోతాం. సో ఇంకా విజయవాడ నుంచి ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం తర్వాత మళ్ళా నిడదవోలు తర్వాత రాజమండ్రి. సో ఇది కృష్ణానది వస్తుంది అనుకున్నా కానీ కనిపించలేదు, అది రాలేదు. ఏం అర్థం కాల. కృష్ణా కెనాల్ మీద నుంచి వస్తుంది అనుకున్నా, బట్ రాలా. చూడాలి, ఇప్పుడు అటువైపు ఏం తగులుతుంది ఏమో. విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం రాజమండ్రికి. సో ప్రెజెంట్ అయితే విజయవాడ నుంచి రాజమండ్రికి స్టార్ట్ అయిపోయాం. 5 minutes అయింది, క్రాసింగ్ అయింది. సో అందుకే బండి ఆపాడు, కొంచెం స్టార్ట్ అవుతుంది మళ్ళా. ఇందాక కృష్ణానది కనిపించలేదని చెప్పాను కదా. సో ఎందుకైందంటే మామూలుగా గుంటూరు నుంచి అయితే వస్తుంది మనకి కృష్ణానది.
సో గుంటూరు, నంబూరు, లేకపోతే పెద్ద కాకాని, లేకపోతే కృష్ణా కెనాలు అవన్నీ దాని తర్వాత కృష్ణాది అయితే వస్తుంది. కానీ ఇది డైరెక్ట్గా విజయవాడ అయితే వచ్చేసింది. ఈ రూట్ నాకు తెలియదు. సో అందుకే మనకి కృష్ణా అయితే కనిపించలేదు. సో మళ్ళీ కృష్ణా తగులుతుంది అంటే తగలదు మనకి, ఎందుకంటే ఇంకా ఇక్కడ విజయవాడలో ఇంజిన్ చేంజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో రాజమండ్రికి మన కృష్ణాది అయితే కనిపించదు మనకి. ఇంకా మనం చూడాలనుకుంటే రాజమండ్రి ఇంకా గోదావరి మాత్రమే ఉంది. సో గోదావరి దగ్గర కలుగుతాం. మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఆ సూర్యుడు మాత్రం నా చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ పొద్దున్న ఒకసారి కనిపించాడు, మధ్యాహ్నం ఒకసారి కనిపించాడు. ఆ మధ్యాహ్నం పెట్టలేదులే వీడియోలో. సో ఇప్పుడు మళ్ళీ నిడదవోలు జంక్షన్లో. సో నిడదవోలు జంక్షన్ అయితే వచ్చేసాం కదా. ఇంకెంత 2 స్టేషన్స్. గోదావరిలో ఆగుతుందో లేదో తెలియదు, చిన్న స్టేషన్ కాబట్టి ఆగదేమో. సో నెక్స్ట్ రాజమండ్రి. సో గోదావరి మీద ఆపితే బాగుంది ట్రైన్, క్రాసింగ్ వచ్చి ఏదో ఒకటి వచ్చి దిగుదాం మన కిందకి. అప్పుడెప్పుడో ఒకసారి అయిందంటే ట్రైన్ జర్నీలో, చాలాసార్లు ఒకసారి ఆగింది. దాదాపుగా 2 years తర్వాత ఇప్పుడు గోదావరిని చూస్తున్నా ట్రైన్లో. బస్సులో చూశాను, కానీ ట్రైన్లో అయితే చాలా బాగుంటుంది బస్సులో కంటే. సో మరి నిడదవోలు జంక్షన్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 20 to 30 minutes ఎంతో ఉంటుంది. గోదావరి అయితే వచ్చేసాం. చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. బాగుంది. సర్లే, ఎక్కువ సోదేం చెప్పను, మీరే చూడండి అంతే. హలో గాయస్, ఇప్పుడైతే రాజమండ్రిలో దిగేసాను. ఆల్మోస్ట్ టైం 6 అయిపోతుంది. లక్కకి 4:30కి రావాలి ట్రైన్. 1.5 hour డిలే అయిపోయింది. సో అది స్టేషన్ కొంచెం పెద్దగానే అయింది. అంతకుముందు 3 ప్లాట్ఫామ్సే ఉండేవి, ఇప్పుడు 5 అయినాయి. 2 years బ్యాక్ అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడెప్పుడో నా స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అప్పుడు వచ్చా, ఆ తర్వాత ఇప్పుడే. సో రెస్టారెంట్స్ ఇవన్నీ పెట్టారు. రైల్ కోచ్ రెస్టారెంట్ అంట, గోదావరి ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇది చాలా చేంజ్ అయిపోయింది 2 years తర్వాత. చూపిస్తాను నాకు మీకు కూడా. సో ఈ జ్యూస్ బార్స్ ఇవన్నీ అప్పుడు ఏం లేవు, కొత్తగా పెట్టినట్టు ఉన్నారు ఇవన్నీ. గోదావరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ. సర్లే, నాకు లేట్ అయిపోతుంది. ముందైతే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళి ఇక్కడే బస్ స్టాప్. మా ఊరికి వెళ్ళే బస్సులు రాజోలు కానీ, నర్సాపురం కానీ, రావులపాలెం కానీ ఏ అయినా సరే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఆ ప్రాబ్లం ఏం లేదు. 24 hours ఉండదు. మ్యాక్సిమం 9-10 వరకు అయితే ఉంటాయి. 6 కదా అయింది. వస్తాయి బాడికి ఏ ఒకటి. సో అది ప్రెసెంట్ అయితే బస్సు అయితే దిగిపోయా. ఇప్పుడు బస్సు చాలా రష్గా ఉంది. వీడియో తీద్దామన్నా అసలు అవ్వట్లేదు. అయినా నాకు కొంచెం ఇంకా సిగ్గు పోవాలి. చాలామంది కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు అందరూ ఉన్నారు. ఎందుకులో లేనిపోయిన తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంక తీలా.
సో అది ప్రెసెంట్ అయితే ఫ్లైట్లు ఏం లేవు అంతగా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే మా తిరుపతిలో వచ్చేస్తుంది. సో అది చాలాసేపు వరకు అయితే బస్సులు అయితే రాలేదు స్టేషన్ దగ్గర. చూసి 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 ఏదో ఒక బస్సు దొరికింది. ఇప్పుడు రాగానే ఏంటి సన్నీ ఎప్పుడు వచ్చేసావు? నేను లావ్ అయిపోయావేంటి? లేదా రంగు తగ్గిపోయావేంటి? అవే వచ్చాయి మాటలు, ఇంకా రెండో మాటలు ఏం రావు. ఓ మొత్తం బ్లాక్ అయిపోయా కదా. సర్లే, సరే మరి ఇంకా వీడియోస్ ఏం తీయను. ఇంకా మా తమ్ముడికి చెప్పా, మా తమ్ముడు వచ్చేస్తున్నాడు. ఇంకా రేపు మార్నింగ్ ఫంక్షన్ కాబట్టి సో రేపు మార్నింగ్ తీస్తా లేదంటే లేదు. యాక్చువల్గా ఇల్లేమో అంతగా పూర్తి అవ్వలేదు. మరి మూడము అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. రేపు చెప్తా ఏ విషయం ఏందో. సరే మరి, ఫోన్ మొత్తం చీకటిగా కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు నేను కూడా. సరే, బాయ్ బాయ్.